రెడ్డి గారు పర్యటనకి పర్మిషన్ లేదు. 3 వెహికల్స్ 100 మంది మనుషులకు మాత్రమే కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే పొదిలిలో పర్మిషన్ ఇవ్వకుండా ఇట్లానే 40,000 మందితో వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న ఆడవాళ్ల మీద 40,000 మందితో వెళ్ళి కొంత దాడికి పాల్పడిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల సమస్యలు రాకూడదని చెప్పి ఈ సత్తెనపల్లి పర్యటనకి కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు. మరి ఈయన యథావిధిగా ఇంటి దగ్గర నుంచి భారీ సంఖ్యలో వాహనాలు మనుషుల్ని జాతరకి వెళ్ళినట్టు, అదేదో కార్యకర్తల మీటింగ్కి వెళ్ళినట్టు పెద్ద ఎత్తున మళ్ళీ యథావిధిగా జన సమీకరణ చేసుకొని వెళ్ళారు. అది మరి పర్మిషన్ లేనప్పుడు అట్లా వెళ్ళవచ్చునా, పర్మిషన్ వైలేట్ చేయవచ్చునా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వెళ్తూ ఆ కాన్వాయ్ని భారీ కాన్వాయ్తో వెళ్తున్నారు కాబట్టి ఈయన్ని చూడటం కోసం ఆ పరిసర ప్రాంతాల నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాడు, 55 years ఓల్డ్ పెద్ద ఆయనని వాళ్ళ కాన్వాయ్లో ఉన్న వెహికల్ ఢీ కొట్టడం వల్ల అక్కడే స్పాట్లో చనిపోతే కనీసం కాన్వాయ్ ఆపటం, కారు ఆపటం, అతన్ని ఆసుపత్రికి అంబులెన్సు ఆ కేర్ తీసుకోవటం అనేది పక్కన పడేసి పట్టించుకోకుండా వాళ్ళ అభిమానంతో వచ్చిన ఒక పెద్ద మనిషి చనిపోతే ఇది శవం నంబర్ 1. ఆ పెద్ద మనిషిని పట్టించుకోకుండా పక్కన దొబ్బేసి వీళ్ళ దారి వీళ్ళ మానాన్ని వీళ్ళని వెళ్ళారు. ఆ కొట్టిన కారు కూడా కార్ నంబర్ AP 26CE 0001. ఈ కారు దేవినేని అవినాష్ అందులో ఆ కారులో ఉన్నాడని కూడా వెలుగులోకి వచ్చింది. ఇది శవం నంబర్ 1. ఇంకా ఇంకొక శవం కూడా ఈయనకి స్వాగతం పలికింది. సత్తెనపల్లి క్లాక్ టవర్ సెంటర్లో ఈ త్రొక్కిసలాటలో ఇంకొక యంగ్ వాళ్ళ కార్యకర్త సడన్గా చనిపోయాడు. అప్పుడు కూడా అంబులెన్స్ ఏర్పాట్లు ఏం చేయలేదు, 2-wheeler మీద ఎత్తుకొని వెళ్ళిపోయేలోపే ఆయన చనిపోయాడు. సో ఇది శవం నంబర్ 2. ఈ 2 శవాలు లేదా ఈ 2 కార్యకర్తలు వైఎస్ జగన్ రెడ్డి గారి పర్యటన వల్ల చనిపోతే వాళ్ళని పట్టించుకోలేదు. దీనికి బాధ్యత ఎవరో? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ 2 వ్యక్తులు చనిపోవటం అనేది? ఎందుకు అంటున్నానంటే, అల్లు అర్జున్ బాగా ఫాలోయింగ్ ఉన్న హీరో హైదరాబాదులో థియేటర్ దగ్గర త్రొక్కెసలాటలో ఒక ఆడమనిషి చనిపోయి ఒక అబ్బాయి ఇబ్బందులు పాలైతే అది తెలంగాణ రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు రచ్చ లొల్లి అల్లు అర్జున్ మీద భారీ హంగామా చేశారే. ఆయన రావటం వల్ల త్రొక్కిసలాట జరిగిందని. మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారు రావటం వల్ల ఆ త్రొక్కిసలాటలో వాళ్ళ అభిమానులు 2 చనిపోయారే, మరి దాన్ని అట్లా వదిలేసి హిట్ అండ్ రన్ కేసు కింద వదిలేసి వెళ్ళిపోతారా? పట్టించుకోరా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేది నా క్వశ్చన్.